బ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ మనం స్తోత్రమంజరిలో చేసుకుంటున్నాం. అయిపోయింది కదా, ఏముంది 18 కూడా రెండు కలిపి చెప్పినా నిన్న. ఏముంది? సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వేత్ర సుఖినః సంతు. సర్వేత్ర సుఖినః సంతు. సర్వము సుఖినః సంతు. అందరూ సుఖంగా ఉంటారు. అందరూ సుఖంగా ఉండాలంటే ఎట్లుంటారు సుఖంగా? వాళ్ళకి కావాల్సింది ఇస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? ఏంటంటో కావాలి. కరెక్టే, అవన్నీ ఇస్తే సుఖమే బాగానే ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఒకటి కావాలి, వారికి ఒకటి కావాలి, వారికి ఒకటి కావాలి, ఇంకోటి కావాలి. అన్నీ ఎట్లా ఇవ్వగలము? అన్ని ఇస్తే కూడా ఒకవేళ సుఖంగా ఉంటారా? మనం ప్రార్థిస్తున్నాం భగవంతుణ్ణి, ఇప్పుడు నాకు కారు కావాలా, నీకు ఇల్లు కావాలా, మీ పక్కలో ఉండడానికి హెలికాప్టర్ కావాలా, ఇంకా పక్కలో ఉండడానికి సీఎం పదవి కావాలా, ఇంకొకరికి మంత్రి పదవి కావాలా? ఏమంటే ఇస్తే సుఖంగా ఉంటారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చినామని అనుకోండి, ఒకవేళ ఉంటుందా? ఎక్కడ వెళ్తారు? ఎందుకు వెళ్తారు? ఎట్లా వెళ్తుంది? అందుకే చెప్తాను, ఇక్కడేమని ప్రార్థిస్తున్నారు? అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. సర్వేత్ర మనుషులు అనలేదు, సకల జీవులు చెట్టు చేమలతో సహా అందరూ సుఖంగా ఉండాలి. ఎట్లా సుఖంగా ఉంటారు? బయట ఉండేటువంటివి పట్టుకుంటే సుఖంగా ఉంటారా? బయట ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, బయట ఉండేటువంటి ఏంటివి? దుఃఖాలయం అశాశ్వతం. బయట ఉండేదంతా దుఃఖమే. బయట ఉండేదాన్ని మీరు దేనినైనా పట్టుకోండి, దేన్ని పట్టుకున్నా అంతా దుఃఖమే. కాబట్టి బయట ఉండేదాన్ని పట్టుకుంటే అంతా దుఃఖమే. దుఃఖం అవునా కదా? ఏమంటే హెలికాప్టర్ వస్తే దుఃఖం అవునా కదా? హెలికాప్టర్ ఇస్తే కూడా దానికి పెట్రోల్ అది కష్టం కదా, దుఃఖం కదా. సరే, హెలికాప్టర్ నీకు వచ్చింది, పెట్రోల్ కూడా నీకు పడింది, మీ ఇంటర్ కావాలా? డ్రైవర్ కావాలా? మరి అదే చెప్తాను. అది అందరూ కూడా వచ్చినారని అనుకో,
ఉండొచ్చు, ఉందా లేదా ఇవన్నీ. అంటే బయట ఉన్నటువంటిది ఏదైనా సరే దాని వలన దుఃఖమే. దుఃఖం. సరే, దీనివల్ల దుఃఖము పైన ఉంది, పైన ఉంది కదా, ఏది స్వర్గలోకం, స్వర్గలోకం, వైకుంఠం, కైలాసం, అవిటిని పొందితే ఆవిడ ఉన్నప్పుడైనా సుఖంగా ఉంటుందా? సుందర చైతన్య స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ఉదాహరణ ఏమంటే, ఈ డ్రింక్ అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇప్పుడు గ్లాస్ ఉంటుంది, గ్లాస్లో పోసుకుంటారు, ఏదో కొద్దిగా పోసుకుంటారు, పోసుకొని ఇట్లా కలుపుకొని ఇట్లా తాగుతారు. తాగి మళ్ళీ ఏం చేస్తారు, గ్లాస్ని ఒకసారి చూస్తారు, చూడరా? ఇట్లా చూస్తారు. ఇప్పుడు కాఫీ తాగే ఉన్నారు కదా, హోటల్లో కాఫీ తాగుతుంటారు కదా, ఇప్పుడంటే ప్లాస్టిక్ గ్లాసులు వచ్చినాయి, ముందైతే గాజు గ్లాసులు ఇట్లా ఎత్తుకొని తాగుతారు. తాగుతూ చూస్తారా చూడరా? చూస్తా తాగుతారా? ఎందుకు? అదే అదే చెప్తాను. అది అంటే అందుకే చూస్తా తాగుతా అన్నట్టు. అంటే నోట్లోకి ఒక సిప్ వేసుకునేది, ఒక సిప్ వేసుకునేది, మనం మాట్లాడేది చూసినారు. ఇదే మనోళ్ళని గమనిస్తే వాడు అడబెడతాడు ఆ బాటిల్, గ్లాస్, ఆ గ్లాస్ అడబెట్టి దాన్ని ఒక సిప్ తాగుతాడు, మళ్ళీ అడబెడతాడు గ్లాస్, మళ్ళీ మాట్లాడతాడు. దీన్ని అయిపోయాడు. మా ఊరిలో ఒక టైలర్ ఉండే, ఆ టైలర్ ఇట్లాగే ఏమంటే సంతలో పెడతాడు షాప్, టైలర్ షాప్ సంతలో పెట్టాడు. సంత అంటే మార్కెట్, వీక్లో ఏదో ఒక రోజు జరుగుతుంది. అంటే వాళ్ళు పల్లెల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి కూరగాయలు కొనుక్కుంటారు. ఆ రోజు అందరూ గుమ్మి కొడతారు కాబట్టి, అన్నీ అక్కడ దొరుకుతాయి కాబట్టి, పల్లెల్లో అందరూ వస్తారు కాబట్టి, ఈయన కూడా ఏం చేస్తారంటే మిషన్ తీసుకెళ్ళి సంతలో పెట్టుకుంటాడు. జగాలో బట్టలు కుట్టే మిషన్, వాళ్ళు బట్టలు తెస్తారు, కొంతమంది తెస్తే కుట్టిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఒక టీ తారా ఉంటాడు, టీ తెస్తాడు, టీ తెచ్చాడు పెడతాడు, కుడతా ఉంటాడు, ఒక సిప్ తాగుతాడు, మళ్ళీ పెడతాడు, అయిపోతుంది. గంట సేపు అవుతుంది అది తాగి ఉంది, చల్లగా అయిపోయింది, తాగేయండి అంటే, నీకెందుకు, నేను తాగుతా ఉంటా. ఏమంటే అయిపోతుంది ప్లస్ మళ్ళీ అది చూస్తూ ఈయన నేను టీ తాగుతున్నాను అనేటువంటిది చెప్పాలన్నమాట అందరికీ. అదొక అహంకారం. చూడట్లా. అట్లాగే స్వర్గలోకానికి పోయినా, నువ్వు ఏ లోకానికి పోయినా ఆనందం అనేటువంటిది నువ్వు తీసుకున్న పుణ్యమును అనుసరించి అక్కడ అనుభవిస్తుంటావు. ఇప్పుడు కాశీకి కానీ, లేకంటే అమర్నాథ్ యాత్ర కానీ, లేకంటే అమెరికానో ఎక్కడో, బ్రిటనో, ఇంగ్లాండో ఎక్కడో పోయారు. అడిగి పోవాలంటే ఏమంతా పోవాలి, డబ్బులు అయితే పోవాలి, పోవాలంటే డబ్బులు అయితే పోవాలిగా. ఆ ఏరియాలో చలామణయ్యే డబ్బులుగా మనం మార్చుకొని ఇక్కడే కూడా
ఏమవుతుంది? ఎదవినాం డబ్బులు మొదలుపెట్టినప్పటి నుంచి ఎంత అయిపోతా ఉంది అని ఉంటుందా? లేకపోతే ఖర్చు పెడదాం తిరుగుదామని ఉంటుందా? జాగ్రత్తగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. చూడండి ఎట్లా ఉంటుంది. అంటే అయిపోతా ఉంది అని ఒక పక్క, ఇంకో పక్కేమో కొంటున్నాం అనేటువంటిది ఇంకోటి. అంటే మీ రెండు ఒకే జాగాలో ఉన్నాయి. ఏంటివి? సుఖము అక్కడే ఉంది, దుఃఖము అక్కడే ఉంది. సుఖం ఎందుకు ఉంది, దుఃఖం ఎందుకు ఉంది? దుఃఖం అయిపోతుందని దుఃఖము, ఏదో పొందుతున్నామని సుఖం. ఏమంటే ఏదో పొందిన దానికి నీకు సుఖం వచ్చిందా? ఒకసారి ఆలోచన చేసినాం మనం. దేవుణ్ణి చూస్తాం, సంతోషం, ఓకే బాగానే ఉంది. దేవుణ్ణి చూసినప్పుడు కూడా మనకు ఎట్లా సంతోషం కలిగింది? విషయానందము ఆత్మానందాభిన్నము. విషయముల ద్వారా నీవు ఏ ఆనందమునైతే అనుభవించుచున్నావో ఆ ఆనందము ఆత్మ యొక్క ఆనందము కంటే భిన్నమైనది కాదు. అంటే ఆత్మానందమే విషయానందముగా అనుభవిస్తూ ఉన్నప్పుడున్నది కూడా ఆత్మానందమే. కానీ నువ్వేమనుకుంటున్నావంటే నేను విషయము వలన నేను ఆనందమును అనుభవిస్తున్నానని భ్రమపడుచున్నావు. కాఫీ తాగినా ఉంది, కాఫీ తాగినప్పుడు నీకు ఆనందం అనిపిస్తుందా లేదా? కాఫీ తాగినప్పుడు ఆనందము నీకు ఎట్లా కలిగింది అనేదాన్ని విశ్లేషణ. కాఫీలో ఆనందం ఉంటే ఎప్పుడు తాగినా ఆనందం రావాలి. ఎప్పుడు తాగినా ఆనందం రావాలి కదా. వస్తూ ఉందా? ఒకసారి ఆనందం వస్తుంది, ఒకసారి ఆనందం అనిపించదు. పైగా దాని నుంచి ఇబ్బందులు కూడా వస్తాయి, చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. సరే, ఇప్పుడు దాని నుంచి కలిగిన ఆనందం కలిగిందిగా. ఆనందం ఎట్లా కలిగింది ఆలోచన చేస్తే, నీకు ఆనందం కలిగినప్పుడు, ఇప్పుడు ఫస్ట్ టైం తాగావు బాగుంది, రెండోసారి మళ్ళీ స్విచ్ చేసావు బాగానే ఉంది, మూడోసారి స్విచ్ చేసినప్పుడు ఒకటోసారి స్విచ్ చేసినంత ఫీల్ ఉందా? లేదా? పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, లేదా కొత్తగా మాట్లాడుతున్నారు, ఎట్లుంటుంది? ఎకనామిక్స్ అది యూటిలిటీ ఆఫ్ కన్సంప్షన్ ఎకనామిక్స్. ఫస్ట్ ఒక ఆపిల్ తింటాము, రుచిగా ఉంటుంది. రెండో తినేసి కొంచెం తగ్గిపోతుంది. మూడు అసలు తినాలనిపిస్తుంది. అట్లా ఫస్ట్ ఉండేంత ఆనందంగా ఇది కానీ రాను 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 తగ్గిపోతుంది. అదే ఎందుకు తగ్గిపోతున్నది కన్సంప్షన్? ఎందుకు తగ్గిపోతుందని విశ్లేషణ అండి. ఎందుకు తగ్గిపోయింది? ఫస్ట్ టైం తిన్నప్పుడు మాత్రము ఎందుకు రుచిగా బాగుంటుంది, సెకండ్ టైం రుచి తగ్గిపోతుంది. పాయసం ఇచ్చినారండి, ఫస్ట్ టైం తిన్నానండి, అదే బాటిల్లో ఉండే పాయసమే కదా తింటాను మళ్ళా నేను. అందులో అదే పాయసం ఉంది, అందులో
వేసిన చక్కెర అలాగే ఉంది, అందులో వేసిన సగ్గుబియ్యం అలాగే ఉన్నాయి, అందులో వేసిన సేమియా అలాగే ఉంది, ఇంకా అందులో వేసిన కిస్మిస్ ఇంకా అవన్నీ కూడా అలాగే ఉన్నాయి, జీడిపప్పు అంతా కూడా. ఇప్పుడు ఫస్ట్ టైం తిన్నాను, టేస్ట్గా ఉంది. సెకండ్ టైం కూడా అదే కదా ఎత్తుకొని తింటున్నాను. అదే ఫస్ట్ టైం నోరు క్లీన్గా ఉంటుంది, ఫస్ట్ టైం రుచిగా బాగా. రెండో తడవ అప్పుడే తిన్నాం కాబట్టి అంత ఇదిగా ఉండదు, దాని ఇది తగ్గుతుంది. అదే అంటే నోట్లో ఏమన్నా ఇబ్బంది అయిందా? నాలుగు అదే కదా. మనస్సును చూడండి, మనస్సు ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే నువ్వు ఆ విషయముతో సంబంధపడినావో అప్పుడు మనస్సు ఏమవుతుందంటే ఏకాగ్రత చెందుతుంది. మనస్సు ఏకాగ్రత. మనస్సు ఏకాగ్రత అంటే ఏమి? కదలిక లేదు, మనసు దానిపైనే నిలుస్తుంది. మనస్సు కదలిక లేదు, పైగా శుద్ధంగా ఉంటుంది. శుద్ధంగా ఉంటుందంటే స్వచ్ఛంగా ఉంటుంది. దానిపైన నీకు ఇంట్రెస్ట్గా ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉంది, కదలిక లేదు. మనస్సు ఇప్పుడు దాన్నే చూస్తూ ఉంది, వేరే దానిపై పోవట్లేదు. కదలిక లేకుండా ఉండటం అంటే రజోగుణం లేదు. కదలిక ఉంటే రజోగుణం. మళ్ళీ శుద్ధంగా ఉందిగా, శుద్ధంగా ఉందంటే సత్వగుణం. శుద్ధముగా ఉన్నట్టంటే సత్వగుణం. కదలిక లేదనంటే రజోగుణం లేదు. ఎప్పుడైతే మనస్సు శుద్ధమై రజోగుణము లేకుండా ఉందో అప్పుడు ఎట్లుంటుంది మనస్సు? ఈ అద్దం ఉందే, మనస్సు అద్దముతో పోల్చినారు. అద్దం ఏమైంది? కదలిక లేదు. మనస్సు అద్దం కదలలేదు, అద్దం నిలబడింది, అద్దము శుద్ధంగా ఉంది. ఇప్పుడు నువ్వు నిలబడినావు, ఎట్లా కనిపిస్తుంది అద్దం? అవునా? మనస్సు కదులుతా ఉంది అనుకో, శుద్ధంగానే ఉంది కానీ కదులుతా ఉంది, అప్పుడు కనిపించదుగా. బొమ్మ కూడా కదులుతూ ఉన్నట్లు కనిపిస్తుంది, అవునా? అదేవిధంగానే మన మనస్సు అనేటువంటిది శుద్ధంగా అయింది, ప్లస్ కదలిక లేకుండా ఉంది. కదలిక లేకుండా శుద్ధంగా ఉన్నప్పుడు ఆ మనస్సులో ఏమి కనిపిస్తుంది? అది అక్కడేం కనిపిస్తుంది? ఇప్పుడు ప్రతిబింబం. ప్రతిబింబం ఉందిగా, ప్రతిబింబం స్పష్టంగా. ప్రతిబింబము ఏమిటి? అంటే సాక్షి, అంటే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం యొక్క ప్రతిబింబం పడింది. ఆత్మస్వరూపం యొక్క ప్రతిబింబం ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు లేదా? మన దగ్గర ప్రతిబింబం ఉంది. నువ్వు రోడ్డుని నడిచిపోతున్నావు, అప్పుడు లేదా? ఉంది. ఎప్పుడు ప్రతిబింబం ఉంది. కానీ అప్పుడేమైంది? మనస్సు కదులుతూ ఉన్నది, శుద్ధముగా లేదు. ఏందేందో ఆలోచిస్తూ ఉంది, పైగా కదులుతూ ఉన్నది. అందువలన ప్రతిబింబం అప్పుడు ఉన్నప్పటికీ స్పష్టంగా లేదు. అప్పుడు స్పష్టంగా లేనప్పుడు ప్రతిబింబం యొక్క లక్షణములు ఎట్లా తెలుస్తాయి? ప్రతిబింబం యొక్క లక్షణం తెలియదు. అర్థమవుతుందా? నోరు బాగలేక సెకండ్ టైం రుచి లేదు. చూడండి ఎట్లా ఉందో. ఎప్పుడైతే మనస్సు నిర్మలత్వమై నిశ్చలత్వమైనదో
ప్రతిబింబం స్పష్టంగా ప్రకటమవుతుంది. అక్కడే ఉందిగా ప్రతిబింబం ప్రకటమవుతుంది. ఆ ప్రతిబింబము యొక్క స్వరూప లక్షణం ఉందే, ప్రతిబింబం యొక్క స్వరూప లక్షణం ఏమిటి? చిదానందరూప శివో. అదేమిటది? చిద్ ఆనందం. ఆనందం ఎవరి లక్షణం? స్వరూప లక్షణం. అంటే ప్రతిబింబం ఉందే, ప్రతిబింబాన్ని స్వరూపం ఎప్పుడు ఇక్కడ. ఆ ఆనందం దాని లక్షణం. ఆ లక్షణం ఇప్పుడేమైంది? ఎప్పుడైతే అద్దం కదలలేదో, అద్దం స్పష్టంగా నిర్మలంగా ఉన్నదో, అప్పుడు ఇది దాని లక్షణం ప్రకటమైంది. అప్పుడు ఆనందం వచ్చిందిగా. అప్పుడు ఆనందం ఏమవుతుంది? ఆనందం బాగా తెలియబడుతుంది. ఆనందం బాగా తెలియబడుతుంది. మనమేమనుకుంటాం? అక్కడ రజోగుణం అణిగింది, సత్వగుణం బాగా స్పష్టంగా ఉంది, తమోగుణం మెటీరియల్ ఉంది. అక్కడ మెటీరియల్ ఉంది కదా, కాఫీ అనే మెటీరియల్ ఉంది. ఆ కాఫీ అనే మెటీరియల్ నోట్లో పెట్టుకున్నాక ఇప్పుడు మనము కాఫీ మెటీరియల్ పైన దృష్టితో మనస్సు నిర్మలమయ్యి ఏకాగ్రమైనది. అప్పుడు కదా నీకు మనస్సు అందులో కాఫీ పైన, కాఫీ దృష్టితో కదా ఏకాగ్రమైనది. కాఫీ దృష్టితో కదా చలనం తగ్గింది. అందువలన చలనము తగ్గి ఏకాగ్రమైనప్పుడు ఇందులో ప్రతిబింబం యొక్క ప్రభావము ప్రకటమయ్యి ఆ ప్రతిబింబం యొక్క లక్షణములు ఆ ఆనంద రూపం ప్రకటన కాగా, ఆ ఆనందం అనేటువంటిది ఈ మెటీరియల్తో ఇక్కడ సంయోగం కలిగింది. కాబట్టి ఈ మెటీరియల్ వలన నాకు ఆనందం కలిగినదని ఈ వివేక జ్ఞానము లేనివాడు భావిస్తాడు. ఏమంటే అర్థమైందా? వివేక జ్ఞానం లేనివాడు దీనివల్ల నాకు ఆనందం కలిగింది అని వీడు భావిస్తున్నాడు. కాఫీ తాగేవాడు కాఫీ వల్ల ఆనందం అనుకుంటున్నాడు. దేవుణ్ణి చూసేటువంటి వాడు, దేవుడు కూడా విషయమే కదా. ఇక్కడ దేవుని విగ్రహం ఏమిటి? దేవుని విగ్రహం కూడా ముందర విషయమే. కాఫీ విషయం లాగానే దేవుడు కూడా విగ్రహం విషయం. ఆ విగ్రహం అనే విషయం మనస్సుకు అయినది. దాని వలన ఇప్పుడు వీడికి దేవుణ్ణి చూచిన వెంటనే దూరం నుంచి పోయాడుగా, నిలబడి ఉన్నాడుగా. అందువలన చూసేటప్పటికి మనస్సు ఏకాగ్రమైంది. మనస్సు ఏకాగ్రమైంది, రజోగుణం తగ్గింది, చలనం లేకుండా ఉంది. విషయం ఉంది, విషయం వలన ఏకాగ్రము, చలనం తగ్గింది. చూడండి, ఇప్పుడు విషయము వలన చలనము ఏకాగ్రత అయ్యింది, చలనము తగ్గి నిర్మలత్వమై ఏకాగ్రత. ఆ విషయము వలన అయింది. ఆ విషయం ఎక్కడికి పోలేదు, విషయం వలన అయింది కాబట్టి మనస్సు ఇట్లయింది. కాబట్టి ఇక్కడ ఉండే ఆనందం ప్రకటమైంది. ఈ ఆనందం ప్రకటమైనది దాని వలన కలిగిందని వీడు భావిస్తున్నాడు. మిగిలిన విషయాలు కూడా, భోగ విషయాలు, డబ్బు విషయం, నువ్వు ఏదైనా తీసుకోగలవు, అన్నీ అంతే. కానీ దీన్నంతా ఏమంటారంటే సాతిశయ సుఖం అని అంటారు. సాతిశయం అని అంటే ఏదో ఒక విషయము వలన మనస్సు ఏకాగ్రమైనది, ఏదో ఒక విషయము వలన మనస్సు నిర్మలమైనది. విషయం కోసమే కదా వీడు ప్రయత్నం చేశాడు. విషయం కోసం ప్రయత్నం చేశాడు, లేకపోతే దేనికోసం అన్నాడు? ఇప్పుడు ఉద్యోగం కావాలని పోయాడంటే, ఉద్యోగం కావాలని పోయేటప్పుడు టెన్షన్గా ఉంటుందా ఉండదా? టెన్షన్గా ఉంది. వస్తుందో రాదో అని టెన్షన్గా ఉంది. అంటే వీడి మనస్సుకు అది కావాలనుందా వద్దనుందా? కావాలనుందిగా. అంటే మనస్సు ఉత్సుకత ఏదుంది? ఏదో ఒకటి పొందాలని, అవునా? పొందాలనే ఉంది. ఆ
పొందిన తర్వాత ఏమైందంటే ఆ విషయం వీడికి లభించింది. పేపర్ ఇచ్చిన ఏమంటే ఉద్యోగం సెలెక్టెడ్ అని వచ్చింది. దాన్ని చూస్తేనే వీడికి ఏమవుతుంది? మనస్సు సంతోషం. కరెక్టే. సంతోషం కలగాలంటే మనస్సు ఏమైంది? ఒక నిమిషం ఏకాగ్రత అవుతుందా? వేరే విషయాలు ఆలోచించడం మానేసి దాన్ని చూడడం మొదలు పెడతారా? పెట్టడా? అంటే ఏకాగ్రత కలిగిందా? ఏకాగ్రత ఎప్పుడు కలిగిందో దానికి వెనకాల ఎన్నో ఉంటాయి వాడికి. అంటే అంటే ఇవన్నీ ఎన్నో ఆలోచనలు ముందే చేసుకొని ఉంటాడు. ఉద్యోగం వస్తే నాకు ఇట్లా డబ్బులు వస్తుంది, నేను పలానా జాగాలో ఉండొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, ఏంటంటూ అన్నీ ఉంటాయి. అవన్నింటి యొక్క ప్రభావం ఏమైంది? ఇప్పుడు ఒక్కసారిగా మనస్సు నిర్మలమై ఏకాగ్రమై ఏకాగ్రమైనప్పుడు అందులో ఆ ప్రతిబింబం యొక్క ప్రభావం ప్రకటమైంది. అందువలన ఆ విషయం వలన వీడికి ఇప్పుడు ఆనందం కలిగింది. మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఏదైనా సరే చూసుకోండి, మనస్సు నిర్మలమై ఏకాగ్రమైనప్పుడే మీకు ఆనందం ఉంటుంది. కానీ మనస్సు నిర్మలం లేకుండా ఏకాగ్రం కలగనప్పుడు ఆనందం లేదు. అందుకే ఒకటోసారి తాగినంత ఫీల్ రెండవసారి మూడవసారికి ఉండదు. అంటే రెండవసారి మూడవసారికి వచ్చేటప్పటికి మనస్సు చంచలత్వం ప్రారంభమైనది. చంచలత్వం ప్రారంభమయ్యే లోపల ఆనందం అంతే కదా. అద్దం కదలడం ప్రారంభమైంది. అద్దం కదలడం ప్రారంభమైతే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఆనందం నాకు చెప్పేవాళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడా. చెప్పేవాళ్ళు లేక మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చొని పెట్టి చెప్తా ఉంటే నేను ఆనంద తాండం శివతాండం ఇదంతా సాతిశయ ఆనందం, అంటే విషయానందం. ఇప్పుడు విషయము వలన కలిగింది ఆనందం. విషయం వలన కలిగినప్పుడు ఆనందము, విషయము వలన నీకు ఆనందం కలిగిందా? విషయము వలన కలిగిందని ఈ మనస్సు అనుకుంటుంది, వివేకము లేకపోయిన కారణము చేత. కానీ నిజంగా కలిగింది ఆనందం ఎక్కడి నుంచి? ఆత్మానందమే